ప్రధానంగా సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొన్ని అసంతృప్తులు బయటకు వస్తున్నాయి. మన జిల్లాకు నుంచి వస్తే కూడా ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఈ సీట్ల కేటాయింపులకు సంబంధించి ఈ కోఆర్డినేట్స్ వేసే దాని విషయంలో ఏమైనా కొలిక్కొచ్చిందా ఇప్పుడు? ఆల్మోస్ట్ రాబోతుంది. బహుశా పండగ అయిపోయినాక కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. వాటితోటి ఆల్మోస్ట్ 90% కొలిక్కి వచ్చినట్టే. ఎందుకంటే దీంట్లో ప్రధానంగా మా ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు గత 2.5 సంవత్సరం నుంచి చెప్తున్నాడు, 175 నియోజకవర్గాల్లో మన అభ్యర్థుల గెలుపుకి ఏ మేరకు అవసరమైతే ఆ మేరకు మార్పులు చేర్పులు చేస్తాను, దానికి అందరూ తయారుగా ఉండని చెప్పడం జరిగింది. ప్రధానంగా ఎంపీ సీటుకి సంబంధించి ఇక్కడ ప్రతిష్టంభన కొనసాగుతుంది. ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. మాగుంట శ్రీనివాసరెడ్డిని తప్పించి వైవి సుబ్బారెడ్డి గారు కంటెస్ట్కి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ డిలే చేస్తుంది అధిష్టానం అనేది ఒక ప్రచారం జరుగుతుంది జిల్లాలో. దాన్ని మీరు ఎలా ఖండిస్తారు? వైవి సుబ్బారెడ్డి ఇక్కడ కంటెస్ట్ చేయాలని ఆలోచన ఫస్ట్ వైవి సుబ్బారెడ్డికి లేదు. అది ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు. కానీ ఇక్కడ ఎంపీ గారికి సీట్ ఇస్తారా లేదా అనేది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. వాళ్ళ పనితీరును బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, మామూలుగా ఇక్కడే కదా ఎక్కడైనా మార్పులు చేర్పులు ఉంటాయి అని మనం భావిస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మార్పులు చేర్పులు ఉంటాయని భావిస్తున్నాం. అంతేగాని నా కోసం అని ఇక్కడ ఇది చేసేది లేదు. నేను 2014 నుంచి 19 దాకా ఇక్కడ ప్రజలకు సేవ చేశాను. 19లో పార్టీకి సేవ చేయమని మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే పార్టీకి సేవ చేశాను. అధికారంలోకి వచ్చినాక ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్తే అవి చేస్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా ఆయన ఏ బాధ్యతలు అప్పచెప్పినా చేసే కార్యక్రమం చేస్తాం.